రాష్ట్రంలో రాజకీయాలు ఏం నడుస్తున్నాయి? తెలంగాణ ఎటు దిక్కు పయనం సాగుతున్నదని తెలుసుకోనికి టీవీ పెట్టి చూస్తున్నారా? అయితే మీ పిల్లలను జడగొట్టే పని మీరే చేస్తున్నట్టట. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీల ముందు పిల్లలుంటే టక్కున టీవీ బంద్ పెట్టాలన్నట. ఈ మాట నేను కాదు అనేది, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ చెప్తున్నాడు. ఇక ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలు? జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా తిట్లు? మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ తిట్టుడు మాత్రం వస్తాను. అట్లున్నదట సీఎం రేవంత్ రెడ్డి బూతుల వ్యవహారము. కాబట్టి కేటీఆర్ సార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేస్తారా చెయ్యరా అనేది మీ ఇష్టం. కానీ ఈ రాజకీయ లీడర్లు మాట్లాడే భాష మార్చుకుంటే పబ్లిక్ ఇంకిన్ని బాధలు ఉండయి కదా. ఒక్క రేవంత్ రెడ్డి సారే కాదు, చాలా మంది చెవులతో వినలేని బూతులు మాట్లాడుతున్నారు, కర్ణ కఠోరమైన భాష వాడుతున్నారు, ఒక్కొక్కరు నోటికి మొక్కి కొబ్బరికాయ కొట్టి దండేసి దండం పెట్టి తట్టు చేస్తున్నారు. కాబట్టి పార్టీల నడుమ ఎన్ని పగలు ప్రతీకారాలు ఉన్నా ఒకళ్ళకి ఇంకొకరు ఎదురైనప్పుడు తిట్టుకోండ్రి, కొట్టుకోండ్రి, అంతేగాని మైకుల ముంగట్టుకొచ్చి రాజకీయాల ఇజ్జత్ తీయకుండ్రి సార్లు అని కోరుతున్నారు బూతులు వినలేని జనాలు ఇప్పుడు.